తెలుగు సినీ పరిశ్రమ ఎందరో గొప్ప గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయం చేసింది. నవరసాలను నరనరాల్లో ఎక్కించుకున్న నటులు ఎందరో ఉన్నారు. అయితే పరిశ్రమలో ఎంతమంది గొప్ప గొప్ప నటులు ఉన్నా కొందరికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. విలక్షణ నటన ప్రావీణ్యం అనేది ఆయా నటుల్ని బట్టి మారుతూ ఉంటుంది. కొందరు నటులు వారు చెప్పే కొన్ని డైలాగులు హైలైట్గా నిలుస్తాయి. కానీ ఇంకొందరు నటులు డైలాగ్ చెప్పే తీరే వారి నటనకు హైలైట్గా నిలుస్తుంది. అలా తెలుగు సినీ పరిశ్రమలో తన డైలాగ్ డెలివరీతో, విలక్షణ నటనతో, విలన్ పాత్రలో కూడా ప్రేక్షకుల నుంచి చప్పట్లు కొట్టించుకున్న వ్యక్తి మాత్రం మంచు భక్తవత్సల్యం నాయుడు గారు. భక్తవత్సల్యం నాయుడు అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ మంచు మోహన్ బాబు అంటే మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులు టక్కన గుర్తుపట్టేస్తారు. తెలుగు సినీ రంగాన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, మురళీమోహన్ లాంటి ఎందరో గొప్ప గొప్ప నటులు ఏలుతున్న సమయంలో సినీ రంగంలోకి ఒక సాధారణ నటుడిగా ఉంటే చాలు అని సినిమాల్లోకి వచ్చి సినిమా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ఎందరో పెద్ద పెద్ద నటులకు కూడా సాధ్యం కాని విధంగా సినిమా కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. ఆయనే మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారి నటనా ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. 49 సంవత్సరాల నట జీవితంలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమీడియన్గా ఇలా పాత్ర ఏదైనా తన నటనను మాత్రమే నమ్ముకొని పైకెదిగిన వ్యక్తి మోహన్ బాబు గారు. విలక్షణమైన నటనతో పాటు జీవితంలో ముక్కుసూటితనం, సమయపాలన, ఎదుటివాడు ఎంతటి వాడైనా తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం లాంటి లక్షణాలు కూడా ఆయనకున్నాయి. మోహన్ బాబు గారు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా రంగం మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా, విద్యావేత్తగా కూడా మారి ఆయా రంగాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాబట్టి అసలు భక్తవత్సల్యం నాయుడు మోహన్ బాబుగా మారడానికి ఎంత కష్టపడ్డారు? ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుకు కలెక్షన్ కింగ్గా ఎలా ఎదిగాడు? సినీ, రాజకీయ, విద్యా రంగాల్లో మోహన్ బాబు గారి ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మోహన్ బాబు గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏమిటి? తప్పకుండా ఆ సినిమా పేరుని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సల్యం నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెం గ్రామంలో మంచు నారాయణస్వామి నాయుడు మరియు మంచు లక్ష్మమ్మ దంపతులకు 1952 మార్చి 19న జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 77 సంవత్సరాలు. మోహన్ బాబు గారి తల్లిదండ్రులకు పెళ్ళైన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. దాంతో వారు శ్రీకాళహస్తి దగ్గర కొండ మీద భక్తనీయ స్వామి వద్దకు వెళ్లి మొక్కిన తర్వాత సంతానం కలిగింది. అలా ఈ దంపతులకు భక్తనీయ స్వామి అనుగ్రహం వల్ల కలిగిన సంతానం కావడంతో మోహన్ బాబు గారికి వారి తల్లిదండ్రులు భక్తవత్సల్యం నాయుడు అనే పేరు పెట్టారు. మోహన్ బాబు గారి కుటుంబం వారికి సొంతంగా ఉన్న 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండేది. దాంతోపాటు ఆయన తండ్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా కూడా పనిచేసేవారు. మోహన్ బాబు గారి తల్లి వెనికిడి సమస్యతో బాధపడేవారు. ఆమె మోహన్ బాబు గారిని భుజాల మీద కూర్చోబెట్టుకుని దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన స్కూల్ వరకు తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోహన్ బాబు గారి తల్లిదండ్రులకు మోహన్ బాబు గారు ఒక్కరే కాకుండా ఆయన తర్వాత మరో 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. మోహన్ బాబు గారి బాల్యం, పాఠశాల విద్య అంతా మోదుగులపాలెంలోనే సాగింది. హై స్కూల్ చదువు కోసం ఆయన ఏర్పేడు వచ్చారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుని తిరుపతిలో పూర్తి చేశారు. ఇక మోహన్ బాబు గారు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మద్రాసులో BA చేశారు. BA పూర్తయిన తర్వాత మద్రాసులో YMCA కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీ పూర్తి చేశారు. అయితే మోహన్ బాబు గారి చిన్నతనంలో ఆయన తండ్రి గారు వారి ఊర్లో వేసే నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. అలా తండ్రితో కలిసి మోహన్ బాబు గారు కూడా ఆ నాటకాల్లో రిహార్సల్స్ చేసేవారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు సంబంధించిన డైలాగులు చాలా అనర్గళంగా చెప్పేవారు. అలా మోహన్ బాబు గారికి చిన్నతనంలోనే నటన మీద ఆసక్తి ఏర్పడింది. నటన మీద, సినిమాల మీద ఉన్న ఆసక్తి వల్ల మోహన్ బాబు గారు పాండవ వనవాసం సినిమాని మరియు షోలే సినిమాను 32 సార్లు చూశారు. అలా ఎన్టీఆర్ గారి మీద మరియు అంజద్ ఖాన్ మీద ఆయనకు అభిమానం ఏర్పడింది. ఒకరోజు ఆయన తండ్రి మోహన్ బాబు గారికి సినిమాల మీద ఉన్న ఆసక్తిని గమనించి, ఎరా సినిమాల్లోకి వెళ్తావా అని అడగడంతో వెంటనే మోహన్ బాబు గారికి కూడా సినిమాల్లోకి రావాలి అనే ఆలోచన మొదలైంది. అయితే మోహన్ బాబు గారి తండ్రికి కూడా నాటకాల్లో నటించే అలవాటు ఉండటం వల్ల మోహన్ బాబు గారిని నటించేందుకు ఏనాడు ఆయన అడ్డు చెప్పలేదు. కానీ సినిమాల్లోకి వెళ్తా అంటే మాత్రం అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, నీకు అవకాశాలు రావడం అంత సులభం కాదు అని మాత్రం చెప్పారు. దాంతో మోహన్ బాబు గారు కూడా కొన్ని రోజులు మద్రాసులోని ఒక కాలేజీలో డ్రిల్ మాస్టర్గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉండేది. నిజానికి ఆయన మద్రాసులో ఉద్యోగంలో చేరిందే సినిమా అవకాశాలను వెతుక్కోవడం కోసం. దాంతో డ్రిల్ మాస్టర్గా ఉద్యోగం చేస్తూనే మద్రాసులో సినిమా అవకాశాల కోసం వెతకడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
ఆ క్రమంలో మోహన్ బాబు గారికి ప్రభాకర్ రెడ్డి అనే ఒక నటుడితో పరిచయం ఏర్పడింది. ప్రభాకర్ రెడ్డి అనే నటుడు ఆ సమయంలో లక్ష్మీ దీపక్ అనే డైరెక్టర్ దగ్గర ఒక సినిమాలో నటిస్తూ ఉండేవారు. ఆయన ద్వారా మోహన్ బాబు గారు లక్ష్మీ దీపక్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేరారు. అయితే ముందుగా సినిమా రంగంలోకి ఏదో విధంగా ప్రవేశిస్తే అక్కడ ఏర్పడే పరిచయాల ద్వారా తర్వాత నటుడు కావచ్చు అనే సలహా ప్రభాకర్ రెడ్డి గారు మోహన్ బాబు గారికి ఇచ్చారు. దాంతో మోహన్ బాబు గారు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేరారు. అదే సినిమాకు దాసరి నారాయణరావు గారు కూడా కో డైరెక్టర్గా డైలాగ్ రైటర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ సినిమా సమయంలో మోహన్ బాబు గారికి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఏర్పడింది. మోహన్ బాబు గారికి ఆ సినిమాకు 6 నెలల పాటు పనిచేసినందుకు 50 రూపాయల జీతం లభించింది. 50 రూపాయల జీతం సరిపోదు అని ఆ సినిమా నిర్మాతను ఇంకా కొంచెం కావాలని అడిగితే, ఉద్యోగం కావాలని వచ్చావు, ఉద్యోగం ఇచ్చాము, ఇప్పుడు జీతం సరిపోవట్లేదు అంటున్నావు, అసలు అప్రెంటిస్గా నేను ఈ సినిమాకు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ను కూడా చూపించా, నీ జీవితంలో హైదరాబాద్ చూడగలవా? 3 పూట్ల తిండి పెట్టాం కదా, ఇచ్చింది తీసుకుని కామ్గా వెళ్ళు అని కఠినంగా మాట్లాడాడు. ఆనాడు మోహన్ బాబు గారు ఉన్న పరిస్థితికి ఆ నిర్మాత చెప్పింది నిజం అనిపించింది. దాంతో మోహన్ బాబు గారు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగం లేకపోవడం, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా సరిపడా ఆదాయం రాకపోవడంతో ఆ సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మద్రాసులో ఒకరి ఇంటి బయట ఉన్న చిన్న కార్ షెడ్లో రెంట్కుండేవారు. ఆ కార్ షెడ్ చాలా చిన్నగా, వర్షం పడితే దానిలోనికి మొత్తం నీళ్లు వచ్చే విధంగా ఉండేది. ఆ కార్ షెడ్లో సరిగ్గా పడుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు. అయినా మోహన్ బాబు గారు అవన్నీ ఓపిక పట్టి నెలకి 25 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఆ కార్ షెడ్లో ఉండేవారు. అయితే సినిమాల్లో నెల నెల జీతం వచ్చేది కాదు. సినిమా పూర్తయితే కానీ మోహన్ బాబు గారికి జీతం వచ్చేది. దాంతో ఆ కార్ షెడ్ యజమాని మోహన్ బాబు గారు సరిగ్గా అద్దె చెల్లించడం లేదు అంటూ ఆయన్ను చాలా అవమానాలకు గురిచేసేది. ఒకరోజు మోహన్ బాబు గారు షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఆ కార్ షెడ్ యజమాని చేసిన దారుణమైన పని గురించి మనం ఇక్కడ ప్రస్తావించలేం. అంత దారుణమైన అవమానాలని ఆయన ఎదుర్కొన్నారు. కానీ మోహన్ బాబు గారు మాత్రం అన్ని అవమానాలను భరిస్తూ అక్కడే ఉన్నారు. అదే సమయంలో మోహన్ బాబు గారు కుటుంబ పరంగా కూడా చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మోహన్ బాబు గారి కుటుంబంలో ఆయనే పెద్ద కొడుకు. అయినప్పటికీ ఆయనకు పిల్లనివ్వడానికి ఆయన మేనమామలెవరూ ముందుకు రాలేదు. ఆయన్ని సినిమా పిచ్చోడు అంటే ఎగతాళి చేసేవారు. దాంతో పెద్ద కొడుకు అయిన మోహన్ బాబు గారికి పెళ్లి కాకుండానే ఆయన మొదటి తమ్ముడికి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మొదటి కొడుక్కి పెళ్లి కాకుండా రెండో కొడుక్కి పెళ్లి కావడం అనేది కాస్త చులకనగా భావించేవారు. అలా మోహన్ బాబు గారు అన్ని రకాల అవమానాలను దిగమింగుతూ దాదాపు 5 సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 1975లో మోహన్ బాబు గారికి విద్యాదేవి గారితో వివాహం జరిగింది. ఆ సమయంలో మోహన్ బాబు గారు కేవలం అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రమే పనిచేస్తున్నారు. అప్పటికీ ఆయనకి ఇంకా సినిమాలో నటించే అవకాశం రాలేదు. మోహన్ బాబు గారికి వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల్లోనే భార్యతో పాటు మద్రాసు వచ్చి ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. అదే సమయంలో దాసరి నారాయణరావు గారు మాత్రం సొంతంగా డైరెక్టర్గా ఎదిగి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు కొత్త వారితో సినిమాలు తీసి మంచి ఫామ్లో ఉన్నారు. దాంతో దాసరి నారాయణరావు గారు తన 7వ సినిమా స్వర్గం నరకం కోసం కొత్త నటుల ఎంపిక మొదలుపెట్టారు. అయితే ఆ సినిమాలో నటించడానికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న 6గురిని దాసరి నారాయణరావు గారు సెలెక్ట్ చేశారు. ఆ 6గురిని మద్రాసు నుంచి విజయవాడ వచ్చి ఆడిషన్ ఇవ్వమని చెప్పి దాసరి నారాయణరావు గారి స్వయంగా ఓ బస్సు ఏర్పాటు చేసి ఆ 6గురిని విజయవాడకు తీసుకెళ్లారు. స్వర్గం నరకం సినిమా కోసం మద్రాసు నుంచి విజయవాడ వెళ్లిన 6గురిలో మోహన్ బాబు గారు కూడా ఒకరు. మోహన్ బాబు గారు విజయవాడ వెళ్లే ముందు తన భార్య విద్యాదేవి గారికి ఆడిషన్ కోసం విజయవాడ వెళ్తున్నానని చెప్తే ఆవిడ వెంటనే మీరు ఖచ్చితంగా సినిమా హీరో అవుతారని చెప్పి ఆనందంగా మోహన్ బాబు గారిని పంపించారు. విజయవాడ వెళ్లి ఆడిషన్ ఇచ్చిన తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ బాబు గారు ఇచ్చిన ఆడిషన్ ఫుటేజ్ని దాసరి నారాయణరావు గారికి చూపించలేదు. దాంతో దాసరి గారు మోహన్ బాబు గారు అసలు ఆడిషన్కి రాలేదని భావించారు. కానీ మోహన్ బాబు గారు మాత్రం ఆడిషన్ ఇచ్చిన తర్వాత మద్రాసులో దాసరి నారాయణరావు గారి ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవారు. అలా మోహన్ బాబు గారు తరచూ ఇంటికి వస్తుండడంతో దాసరి నారాయణరావు గారి భార్య దాసరి పద్మ గారు ఎందుకు ఇలా తరచుగా ఇంటికి వస్తున్నావని ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు గారు నేను విజయవాడలో ఆడిషన్ ఇచ్చాను, దాసరి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను అనే సమాధానం చెప్పారు. దాంతో దాసరి పద్మ గారు దాసరి నారాయణరావు గారితో ఆ అబ్బాయి మీ సినిమాకు సరిగ్గా సరిపోతాడు, ఎందుకని ఆయన్ని సెలెక్ట్ చేయడం లేదని అడిగారు. దాంతో దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు గారిని పిలిపించి నువ్వు ఆడిషన్ ఇవ్వలేదని అనుకున్నానయ్యా, ఆడిషన్ ఇచ్చాను అంటున్నావు కాబట్టి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి, నువ్వు కూడా రా అని చెప్పి దాసరి నారాయణరావు గారు మళ్ళీ మద్రాసు నుంచి ఒక బస్సు పెట్టి మోహన్ బాబు గారితో పాటు ఆ సినిమాలో నటించే మరికొంతమంది నటులను కూడా విజయవాడ తీసుకెళ్లారు. అయితే ఆ సినిమాలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి, సినిమా కథ గురించి ఆయనకు పెద్దగా ఏం తెలియదు. విజయవాడలోని మనోరమ హోటల్లో సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో
చాలామంది విలేకరుల సమక్షంలో స్టేజ్ మీద నుంచి దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు పైకి రా అని పిలిచారు. అప్పటికీ ఆయనకు భక్తవత్సల్యం నాయుడు అనే పేరు మాత్రమే ఉండడంతో దాసరి నారాయణరావు గారు ఎవరిని పిలుస్తున్నారో అర్థం కాక అటు ఇటు చూశారు మోహన్ బాబు గారు. నిన్నేనయ్యా రా అని స్టేజ్ మీదకి పిలిచి నీ పేరు ఇప్పటి నుంచి మోహన్ బాబు అని చెప్పారు. స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ పేరు మోహన్ రావు. మోహన్ రావు అంటే బాగుండదు అని మోహన్ బాబు అనే పేరు ఖరారు చేశాను. ఆయనకు సినిమాలో హీరో పాత్రతో పాటు మోహన్ బాబు అనే నామకరణం కూడా జరగడంతో వెంటనే హోటల్ నుంచి ఆటోలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి ముందు అమ్మ ఈ రోజు నుంచి నా పేరు మోహన్ బాబు అని ముందుగా ప్రార్థించి ఆ తర్వాత తన భార్యకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. మోహన్ బాబు గారి మాటలు విన్న ఆయన భార్య విద్యాదేవి గారు కూడా ఆనందంలో గట్టిగా ఏడ్చేశారు. అలా ఆనాటి నుంచి భక్తవత్సల్యం నాయుడుగా సినీ రంగంలోకి వచ్చిన ఆయన మోహన్ బాబుగా మారారు. ఇక 1975 నవంబర్ 22న మోహన్ బాబు గారు నటించిన తొలి సినిమా స్వర్గం నరకం రిలీజ్ అయింది. ఆ సినిమాలో మోహన్ బాబు గారితో పాటు మరో హీరో ఈశ్వరరావు కూడా ఉన్నారు. కానీ ఆ సినిమాలో మోహన్ బాబు గారికి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. తర్వాత హిందీ, తమిళ భాషల్లోకి కూడా రీమేక్ చేశారు. అయితే మోహన్ బాబు గారికి తొలి సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా సినిమాల్లో హీరోగా అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఆయన రెండో సినిమా 1976లో వచ్చిన భలే దొంగలు. ఈ సినిమాలో మోహన్ బాబు గారు ఒక కామెడీ విలన్ పాత్రలో కనిపిస్తారు. అయితే కేవలం నటుడు కావాలని సినీ రంగంలోకి వచ్చిన ఆయన పాత్ర ఏది అనే విషయాన్ని ఆలోచించకుండా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. 1976లో కేవలం 3 సినిమాల్లో మాత్రమే నటించారు. కానీ 1977లో మొత్తం 8 సినిమాల్లో నటించి సినిమాల్లో నటుడిగా మారిన 2 సంవత్సరాల్లోనే నటుడిగా నిలదొక్కున్నారు. ఇక 1978లో ఏకంగా 14 సినిమాల్లో నటించారు. అలా అడపాదడపా హీరోగా అవకాశాలు వచ్చినా ఆయనకు ఎక్కువగా విలన్గా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అయితే మోహన్ బాబు గారు నటించే పాత్రలకు ఆయా సినిమాల్లో చాలా ప్రాధాన్యత ఉండేది. దాంతో మోహన్ బాబు గారు కొద్ది కాలంలోనే చాలా మంచి నటుడిగా స్థిరపడ్డారు. అయితే మోహన్ బాబు గారికి సినిమా నటుడిగా జీవితాన్ని ఇచ్చిన దాసరి నారాయణరావు గారంటే అమితమైన అభిమానం. దాసరి నారాయణరావు గారు లేకపోతే మోహన్ బాబు లేడు అంటారు ఆయన. దాసరి నారాయణరావు గారు తాను తీసిన చాలా సినిమాల్లో మోహన్ బాబు గారికి క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు. దాసరి నారాయణరావు గారితో పాటు ఎన్టీఆర్ గారిని కూడా మోహన్ బాబు గారు బాగా ఇష్టపడేవారు. ఎన్టీఆర్ గారితో చాలా గౌరవంగా మెలిగేవారు. ఇక 1979లో కూడా 13 సినిమాల్లో నటించారు. 1980లో ఏకంగా 25 సినిమాల్లో నటించారంటే అప్పట్లో మోహన్ బాబు గారు ఎంత డిమాండ్ ఉన్న నటుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 1980 నుంచి 1990 వరకు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మోహన్ బాబు గారి హవా బాగా నడిచింది. ముఖ్యంగా అప్పుడప్పుడే సినిమాలు తీయడం మొదలుపెట్టిన నాగార్జున గారు, వెంకటేష్ గారు లాంటి హీరోలకు మరియు ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు లాంటి సీనియర్ హీరోలకు కూడా ప్రతి నాయకుడు పాత్రలో కనిపించడానికి, కామెడీ విలన్గా నటించడానికి మోహన్ బాబు సరిగ్గా సరిపోయేవారు. దాంతో మోహన్ బాబు గారికి వరుసగా ఖాళీ సమయం లేకుండా సినిమాల్లో నటించే అవకాశం లభించింది. ఇక ఒక పక్క నటుడుగా రాణిస్తూనే 1982లో మోహన్ బాబు గారు స్వయంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. 1982లో వచ్చిన ప్రతిజ్ఞ అనే సినిమాలో మోహన్ బాబు గారు హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తూ తన సొంత నిర్మాణ సంస్థలో ఆ సినిమాను తీయడం జరిగింది. ప్రతిజ్ఞ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేస్తే దాసరి నారాయణరావు గారి భార్య పద్మ గారితో జ్యోతి ప్రజ్వలన చేయించారు మోహన్ బాబు గారు. అలా 1972 వరకు సినిమా అవకాశాల కోసం తిరిగిన మోహన్ బాబు గారు కేవలం 50 రూపాయల జీతం కోసం 6 నెలలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మోహన్ బాబు గారు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ మోహన్ బాబు గారు సినిమాలో నటించడం మొదలుపెట్టిన 7 సంవత్సరాల్లోనే సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు తీసే స్థాయికి వచ్చారు. అయితే మోహన్ బాబు గారికి మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు పుట్టాక ఆయన భార్య విద్యాదేవి మరణించారు. దాంతో మోహన్ బాబు గారు విద్యాదేవి గారి చెల్లెలు నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి మంచు మనోజ్ జన్మించాడు. దాంతోపాటు 1980 నుండి 1990 వరకు కొండవీటి సింహం, కిరాయి రౌడీలు, ప్రేమాభిషేకం, అడవి దొంగ, తిరుగుబాటు, కొండవీటి రాజా, తాండ్ర పాపారాయుడు, చక్రవర్తి, జానకి రాముడు, ఖైదీ నెంబర్ 786, చిన్నబాబు, ఒంటరి పోరాటం, కొడుకుదిద్దిన కాపురం, కొదమసింహం, కొండవీటి దొంగ ఇలా చెప్పుకోదగ్గ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మోహన్ బాబు గారు పోషించారు. ఆ సమయంలో మోహన్ బాబు గారు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. శివాజీ గణేశన్ గారితో ఆయనకి చాలా ప్రత్యేకమైన సంబంధం ఉండేది. అయితే 1990 వరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా సాగిన ఆయన సినీ ప్రస్థానం 1990లో వచ్చిన అల్లుడు గారి సినిమాతో అంతా మారిపోయింది. మోహన్ బాబు సినీ రంగ ప్రస్థానాన్ని అల్లుడు గారి సినిమా ముందు, అల్లుడు గారి సినిమా తర్వాత విభజించి చూసేంతలా అల్లుడు గారి సినిమా సక్సెస్ అయింది. 1990లో వచ్చిన అల్లుడు గారి సినిమాకు ముందు మోహన్ బాబు గారికి హీరోగా సరైన హిట్ లేదు. అంతేకాక ఆయన నిర్మాతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తీసిన సినిమాలు కూడా ఆయనకి నష్టాలనే మిగిల్చాయి. కేవలం ఒక సాధారణ నటుడిగా మాత్రమే
ఆయన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. కానీ ఆయన సొంత బ్యానర్లో ఆయనే హీరోగా నటించిన అల్లుడు గారు సినిమా హిట్ అవడంతో ఆయనకు వరుసగా హీరోగా నటించే అవకాశాలు వచ్చాయి. దాంతోపాటు నిర్మాతగా కూడా మంచి లాభాలు వచ్చాయి. ఆ డబ్బుతో మోహన్ బాబు గారు హైదరాబాద్లో ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నారు. అల్లుడు గారు సినిమాకు ముందు మోహన్ బాబు గారు కుటుంబంతో సహా షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్లి సాయిబాబాను మొక్కుకున్న తర్వాత ఆయనకి అల్లుడు గారు లాంటి మంచి సినిమా పడింది అని ఇప్పటికీ ఆయన షిరిడి సాయిబాబాను ఆరాధ్య దైవంగా నమ్ముతారు. హీరోగా మంచి అవకాశాలు వస్తున్నప్పుడు కూడా మోహన్ బాబు గారు తన విలన్ క్యారెక్టర్ చేయడం ఆపలేదు. కూలీ నెంబర్ 1 లాంటి సినిమాల్లో విలన్గా నటించారు. ఇక అల్లుడు గారు సినిమా తర్వాత 1991లో మోహన్ బాబు గారు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ అప్పట్లో చాలా పెద్ద సంచలనం నమోచేసింది. ఇక ఆ సినిమాతో హీరోగా మోహన్ బాబు మరో స్థాయికి చేరుకున్నారు. ఆ సినిమాకు కూడా ఆయనే నిర్మాత కావడంతో నిర్మాణ పరంగా కూడా మోహన్ బాబు గారికి మంచి విజయం దక్కింది. అసెంబ్లీ రౌడీ తర్వాత ఎక్కువగా హీరో పాత్రలు చేయడానికి ఆయన మొగ్గు చూపారు. పెద్దింటల్లుడు, అల్లరి మొగుడు, దొంగ పోలీస్, చిట్టెమ్మ మొగుడు ఇలా వరుసగా హీరో పాత్రలు మాత్రమే చేయడం మొదలుపెట్టారు. మోహన్ బాబు గారు 1975లో సినిమాల్లో హీరోగా పరిచయం అయినా కూడా ఆయన 1990 నుంచి మాత్రమే పూర్తి స్థాయి హీరో క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు. 1975 నుంచి 1990 వరకు ఈ 25 సంవత్సరాల్లో మోహన్ బాబు గారిని హీరోగా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే ఎక్కువ సినిమాల్లో నటించారు. ఇక 1990లో పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత ఆయన నటిస్తున్న సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 1991లో 7 సినిమాల్లో నటిస్తే 1992 మరియు 1993లో మోహన్ బాబు గారు కేవలం 5 సినిమాల్లో మాత్రమే నటించారు. 1992లో సినిమాలో నటించిన సినిమాలు నిర్మించడంతో పాటు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ను ప్రారంభించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత విద్యార్థుల కోసం ఆయన ట్రస్ట్ స్థాపించి దానిలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు కేటాయించారు. అయితే 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అనే సినిమా నిర్మాతగా మోహన్ బాబు గారు తీసిన అన్ని సినిమాల్లోకెల్లా హైలైట్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న సమయంలో తీసిన ఆ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ గారి నట జీవితంలో ఆఖరి సినిమాకు నిర్మాతగా ఉండే అవకాశం మోహన్ బాబు గారికే దక్కింది. ఎన్టీఆర్ గారి చివరి సినిమా కావడంతో మోహన్ బాబు గారు మేజర్ చంద్రకాంత్ సినిమాలో తన హీరో ట్యాగ్ను పక్కన పెట్టి ఎన్టీఆర్ గారితో కలిసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఇక 1994లో ఆయన కేవలం 3 సినిమాలు మాత్రమే చేశారు. 1994 డిసెంబర్లో ఎన్టీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో మోహన్ బాబు గారు కూడా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. హీరోగా, నిర్మాతగా మంచి అవకాశాలతో దూసుకుపోతున్న ఆ సమయంలో మోహన్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చారు. 1995లో ఎన్టీఆర్ గారు మోహన్ బాబు గారి వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి ఆయనను టీడీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. దాంతో ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఇక 1995లో మోహన్ బాబు గారు కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆయనే స్వయంగా నిర్మిస్తూ హీరోగా నటించిన ఆ చిత్రం పెదరాయుడు. అప్పట్లో పెదరాయుడు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి గారి సినిమాని కాదని పెదరాయుడు సినిమా 12 కోట్ల రూపాయల వసూలను సాధించింది. 1995లో 12 కోట్ల రూపాయల వసూలు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. అప్పటి వరకు కలెక్షన్ల పరంగా తెలుగు సినీ రంగంలో ఉన్న అన్ని రికార్డులను ఈ పెదరాయుడు సినిమా బద్దలు కొట్టింది. ఆ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అతిథి పాత్రలో నటించడంతో అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం అయింది. పెదరాయుడు సినిమాతో మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే టైటిల్ వచ్చింది. అలా మోహన్ బాబు గారి సినిమా జీవితంలోని పెదరాయుడు సినిమా ఓ మలుపురాయిగా నిలిచిపోయింది. పెదరాయుడు సినిమా హీరోగా, నిర్మాతగా మోహన్ బాబు గారికి మంచి గుర్తింపుతో పాటు రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని ఆయన కాపుతూనే చేసింది. ఆ సినిమా తర్వాత మోహన్ బాబు గారికి, రజనీకాంత్ గారికి మధ్య స్నేహం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు అరే ఒరే అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఏర్పడింది. ఇప్పటికీ వారి స్నేహం అలానే కొనసాగుతుంది. ఇక మోహన్ బాబు గారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే 1995 నుంచి 2000 వరకు మొత్తం 12 సినిమాల్లో నటించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే 1999లో పరిటాల రవి తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం శ్రీరాములయ్య. ఈ సినిమాలో హీరోగా నటించారు. శ్రీరాములయ్య సినిమా సందర్భంగా జరిగిన కారు బాంబు దాడి నుంచి మోహన్ బాబు గారు కూడా త్రుటిలో తప్పించుకున్నారు. అయితే పెదరాయుడు సినిమా తర్వాత మోహన్ బాబు గారి కెరీర్లో మళ్ళీ అంతటి హిట్ పడలేదు. కానీ 2000 సంవత్సరంలో వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా ప్రేక్షకుల్లో చాలా అంచనాలు నింపింది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమాలో మోహన్ బాబు గారి నటనను మాత్రం విమర్శకులు కూడా ప్రశంసించారు. 2000 సంవత్సరం తర్వాత ఆ క్రమంలో ఆయన చాలా అనాలోచితంగా సినిమాలు నిర్మించారు. అధిపతి, తప్పు చేసి పప్పుకూడు, విష్ణు, శివ, శంకర్ ఇలా నిర్మాతగా ఆయన నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినిమా రంగంలో అప్పటి వరకు కూడబెట్టిన డబ్బంతా కోల్పోవాల్సి వచ్చింది. ఆ దెబ్బకు ఆయన ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న సొంత ఇంటిని సైతం అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లడం అనేది మోహన్ బాబు గారి సినీ కెరీర్ మీద ప్రతికూలంగానే పనిచేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇచ్చింది ఎన్టీఆర్ గారు.
కానీ అప్పట్లో ఎన్టీఆర్ గారు పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎన్టీఆర్ గారి స్థానంలో ముఖ్యమంత్రిగా మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్ గారి మీద అపారమైన ఇష్టంతో ఉండే మోహన్ బాబు గారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడుతో సఖ్యంగా ఉండలేకపోయారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారు. అలా 2001లో తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాల్లో పొసగలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే హీరోగా మంచి అవకాశాలు వస్తున్నప్పుడు మోహన్ బాబు గారు చేసిన రాజకీయ ప్రయోగం విఫలమైందని చెప్పాలి. సినిమాల పరంగా మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన హీరోగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయారు. నిర్మాతగా లక్ష్మీప్రసన్న బ్యానర్ మీద కొన్ని సినిమాలు నిర్మించి మళ్లీ తాను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకోగలిగారు. తన కుమారులు మంచు విష్ణుని 2003లో విష్ణు అనే సినిమాతో ఆయన సొంత బ్యానర్ మీదనే పరిచయం చేశారు. ఇక 2004లో దొంగది అనే సినిమాతో చిన్న కొడుకు మంచు మనోజ్ను కూడా పరిచయం చేశారు. ఇక మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి కూడా 2008లో హాలీవుడ్లో ది ఓడ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. కానీ 2011లో మంచు లక్ష్మి కూడా అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగులో పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె నటిగా కొనసాగుతూనే కూడా నిర్మాతగా కూడా మారింది. మోహన్ బాబు గారి పిల్లలందరూ సినిమాల్లోకి వచ్చినా కూడా మోహన్ బాబు గారికి మాత్రం హీరోగా చెప్పుకోదగ్గ పాత్రలు తర్వాత రాలేదు. దాంతో మోహన్ బాబు గారు మళ్లీ విలన్గా చేయడం మొదలుపెట్టారు. ఎక్కువగా ఆయన కుమారుల కోసం ప్రతి నాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. సూర్యం, శ్రీ, గేమ్, సలీం, జుమ్మంది నాదం, రౌడీ, పాండవులు 9 లక్కున్నోడు ఇలా మంచు విష్ణు మనోజ్ల కోసం ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్గా చేశారు. అయితే 2007లో వచ్చిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు గారు వేసిన యముడి పాత్ర విలన్గా ఆయనలోని నటుణ్ణి ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసింది. దాంతోపాటు 2008లో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో శివన్న పాత్ర కూడా మంచి గుర్తింపుని తెచ్చింది. ఈ 2 పాత్రలు మినహాయించి మళ్లీ మోహన్ బాబు గారి కెరీర్లో మంచి అవకాశాలు పెద్దగా దక్కలేదు. యమలీల 2 అంటూ ప్రయోగం చేసినా అది విజయం సాధించలేదు. అయితే మోహన్ బాబు గారి సుదీర్ఘ నట జీవితంలో విజయాలు అపజయాలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన చాలా కోపదారి మనిషి అని, తోటి నటుల మీద చాలాసార్లు చేసుకున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన తన నట జీవితంలో 1975లో నటించిన స్వర్గం నరకం నుంచి ఇప్పటి వరకు 500కు పైగా చిత్రాల్లో నటించారు. 70కి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఇన్ని సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఆయనకు ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసినా, గొప్ప గొప్ప సినిమాల్లో నటించినా ఆయనకు మాత్రం ఆ గుర్తింపు దక్కలేదు. కానీ 2007లో కేంద్ర ప్రభుత్వం మోహన్ బాబు గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 2001లో రాజకీయాల నుంచి దూరమైనప్పటి నుంచి రాజకీయాల్లో ఏనాడు చురుగ్గా పాల్గొనలేదు. కానీ 2014లో మోడీ గారిని కలిసినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు చెల్లించడం లేదు అని విద్యార్థులతో కలిసి ధర్నా చేసి వార్తల్లో నిలిచారు మోహన్ బాబు గారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ బాబు గారికి అల్లుడు వరుస అవుతారు. అలా వారి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో వైసీపీలో మంచి రాజకీయ పదవి దక్కుతుంది అని చాలామంది భావించారు. 1992లో మోహన్ బాబు గారు స్థాపించిన విద్యానికేతన్ ట్రస్ట్ ఇప్పుడు దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉండి ఎందరో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంది. అలా నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన మోహన్ బాబు గారు రాజకీయ నేతగా, విద్యావేత్తగా విభిన్నమైన రంగాల్లో కూడా తన సేవలు అందిస్తున్నారు. అలా ఒక సాధారణ టీచర్ కొడుకు నటన మీద ఇష్టంతో ఎన్నో కష్టాలు ఓర్చుకొని అనుకున్నది సాధించి అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తి మోహన్ బాబు గారు. నేడు మనం చూస్తున్న మోహన్ బాబు వేరు, గతంలో ఆయన నటించడంలో ఖాళీ లేకుండా గడిపిన మోహన్ బాబు వేరు. సినిమాల్లో పాత్రతో సంబంధం లేకుండా నటనను మాత్రమే నమ్ముకున్న వ్యక్తి మోహన్ బాబు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మోహన్ బాబు గారి జీవిత చరిత్రను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మోహన్ బాబు గారిపై మీకున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.